జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిన. మన పొరుగునే ఉన్నటువంటి మన శత్రు దేశమైన బంగ్లాదేశీయులను ఒక సాటి ముస్లిం దేశం తొక్కిపారం మొత్తాన్ని. ఇదేందిరా స్వామి, నువ్వేమో ముస్లిం దేశం అంటున్నావు, ఈ బంగ్లాదేశ్ కూడా ముస్లిం దేశమే కదా, మరి వాళ్ళు ఏళ్ళని ఎందుకు దొక్కుతున్నారని చెప్పి మీరు ఆలోచించవచ్చు. ఏమంటారా? సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. అలాగే ఈ బంగ్లాదేశ్ ముండాకుడుకులు ఎంత గలీజు రోత లత్కోర్ ముండాకుడుకులు కూడా ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ బొంగులో దేశంలో ఆకలి, దరిద్రం, పేదరికం, మతగెజ్జి, బతుకు జడ అన్ని ఒకదానికి ఒకటి పోటీ పడతా ఉంటాయి. వీళ్లకు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి గుడ్డలే, ఉండేదానికి రీతిగా కొంపలే. కానీ ఈ నమ్మ కొడుకు మత పిచ్చి మాత్రం నెత్తికెక్కి కొట్టుకుంటా ఉంటారు. జాంబిల్ మించిన వీళ్ళు స్వామి, మామూలు కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తా ఉంటే ఈ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఈ బొంగులో దేశగాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా కనపడతారు. లేఖితనం, ఏదో నీట్నెస్ లేకపోవడం, ఏ పని చేయడానికైనా కూడా తెగించేటటువంటి తత్వం. చెప్పినా కదా, జాంబీల కంటే మించిన వాళ్ళు అని చెప్పేసా. మతం పేరుతో మారణహోమ సృష్టించేటటువంటి మనస్తత్వం ఈ బంగ్లాదేశీల్లో స్పష్టంగా కనపడుతుంది. సూటిగా చెప్పాలంటే ఈ బంగ్లాదేశీలు చాలా వరకు రాడికలైజేషన్ అయిపోయిండారనమాట. ఎప్పుడు ఏదో ఒక హింస చేయిందే వీళ్లకు నిద్ర బట్టి సచ్చేటట్టు కనపడ్డంలా. వీళ్లకు మంచి చెడు విచక్షణ అంటే ఏ మాత్రం కూడా ఉండవు. అందుకే ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు ఈ బంగ్లాదేశీయులను తమ తీవ్రవాద సంస్థల్లోకి ఆహ్వానిస్తున్నాయన్నమాట. అర్థమవుతుందా? సహజంగా మన దేశంలో అయితే వివిధ రకాలైనటువంటి మల్టీనేషనల్ కంపెనీలు కాలేజీలకు వచ్చి ఈ యువతనంతా కూడా ఈ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంటా ఉంటారన్నమాట. అవునా కదా? అలాగే సేమ్ టు సేమ్ బంగ్లాదేశ్లో కూడా ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. కానీ ఉద్యోగాల కోసం కాదు, తీవ్రవాదుల కోసం అన్నమాట. ఆల్ ఖైదా, ఐసిస్, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ సంస్థలో ఈ బంగ్లాదేశ్లో ఉండేటటువంటి పోరంబోక ముండా కొడుకులను ఈ ఉగ్రవాదులుగా రిక్రూట్ చేసుకుంటాయన్నమాట. సరే, వాళ్ళ దేశంలో వాళ్ళు ఎట్ట తెచ్చినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోరు, పని కాలబడి పని అనుకుందాం. కానీ ఈ బంగ్లాదేశీలు తమ దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వివిధ రకాల పనులు చేసుకోవడానికి విదేశాలకైతే పోతూ ఉంటారు. ఎక్కువగా ఈ గల్ఫ్ దేశాలకు, మన దేశానికి కొంతమంది దొడిదారిని వస్తూ ఉంటారు. అదేవిధంగా చాలా దేశాలకు పోతూ ఉంటారు. ఈ విధంగా విదేశాలకు వెళ్ళేటటువంటి బంగ్లాదేశీల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఈ బంగ్లాదేశీలు మలేసియా, అదేవిధంగా సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, కువైట్ ఇటలీ దేశాలకైతే పోతూ ఉంటారు. ఈ దేశాలన్నింటిలోనూ మలేషియా ఈ బంగ్లాదేశీలకు ఎక్కువ ఆశ్రయం కల్పిస్తూ ఉంటుంది. అంటే ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మలేషియాలో ఉండే బంగ్లాదేశీల యొక్క సంఖ్య ఏకంగా 5 లక్షలు ఉంటుందంట. సరే, మలేషియా కూడా ఒక ముస్లిం దేశం కాబట్టి సాటి ముస్లిం దేశం కావడంతో మరో ముస్లిం దేశమైనటువంటి బంగ్లాదేశీలను నెత్తిని పెట్టుకొని చూడడం మొదలుపెట్టింది ఈ మలేషియా. కానీ పాముకు పాలు పోసి పెంచితే అది ఎప్పటికైనా కూడా మనల్ని కాటేకి తప్పదు. ఖచ్చితంగా కాటేసి తీరుతుంది. అలాగే ఈ మలేషియాలో ఉన్నటువంటి బంగ్లాదేశీలు కూడా పెద్ద ఎత్తున ఈ తీవ్రవాద చర్యలకు పాల్పడాలని చెప్పేసి ప్లాన్లు వేశారంట. బతకని వాళ్ళు మూసుకొని పోయి ఆడ ఏదో పని చేసుకొని ఏదో 10 రూపాయలు సంపాదించుకొని కొంపల కాని వాళ్ళు పెళ్ళామో, బిడ్డలో, లేకపోతే అమ్మా నాయనో ఏదో కుటుంబాన్ని ఏదో పోషించుకోవాలా. ఆడి బతకడానికని పోయి ఆడ తీవ్రవాద చర్యలు చేయాలని చెప్పేసి ఆడేం చేయాలి వీళ్ళు ప్లాన్ చేసేదే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ముడాకుడుకులో వీళ్ళు. మలేషియాలోని ఈ బంగ్లాదేశ్ వలసదారులు ఈ మానవహోమం సృష్టించడానికి జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, అదేవిధంగా ఐసిస్, అలాగే ఆల్ ఖైదా సంస్థలతో లింకులు పెట్టుకున్నారు. అంటే ఈ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ, అదేవిధంగా ఐసిస్ తీవ్రవాద సంస్థ, అలాగే ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను సాగించడానికి బంగ్లాదేశీలను ఉపయోగించుకుంటున్నారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ ఈ బొంగులో దేశంలో ఉండేటటువంటి ఈ బొంగులో దేశగాళ్ళు రాడికలైజేషన్ అయిపోయినారు. వీళ్ళంతా కూడా 4th క్లాస్ సన్నాసులు అనమాట. పైగా మత పిచ్చితో రగిలిపోతూ ఉంటారు. అందుకే ఈ తీవ్రవాద సంస్థలు ఈ బంగ్లాదేశీలను చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లోని 36 మంది, ఏది ఒకరిద్దరు కూడా కాదు, ఏకంగా 36 మంది ఇస్లామిక్ రాడికల్స్ ఐసిస్తో సంబంధాలను పెట్టుకొని భారీ స్థాయిలో బాంబు పెళ్లులకు ప్లాన్ చేశారంట. అది కూడా తాము ఉంటున్న వాళ్లకు ఆశ్రయం కల్పించేటువంటి మలేషియాలో కూడా, అలాగే తమ మాతృదేశమైనటువంటి బంగ్లాదేశ్లో కూడా ఈ బాంబు పెళ్లులకు తెరదించారంట. వీళ్ళని ఏమనాలా, వీళ్ళని ఏ పేరు పెట్టి పిలిచాలా, వీళ్ళని దేంతో కొట్టాలా, మీరే ఒకసారి ఆలోచించండి.
అయితే మలేషియన్ ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి ఆ 36 మంది బంగ్లాదేశీలను పట్టుకొని అరెస్ట్ చేసింది. తప్పించుకున్నారు మొత్తానికి, వాళ్ళైతే గెండబడినారు. ఏది ఈ బాంబు పేలుళ్ళన్నీ జరగకుండా. ఈ సందర్భంగా మలేషియా హోమ్ మినిస్టర్ మాట్లాడతా తమది అంటే ఇది మలేషియాది నాగరికత కలిగిన దేశమని, తాము ఎప్పటికి కూడా తీవ్రవాదాన్ని సహించే ప్రశ్నే లేదని, తీవ్రవాదాన్ని తమ దేశంలోకి అడుగు పెట్టనిచ్చే ప్రశ్నే లేదని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశాడు. ఏమే సరే మేము ముస్లిం దేశమే అయినప్పటికీ కూడా మేము తీవ్రవాదానికి సపోర్ట్ చేయము, వాళ్ళని పెంచి పోషించేదిలే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపేక్షించేది లేదని చెప్పేసి. అంతేకాకుండా ఇకపైన తమ దేశంలోకి ఈ నీతి జాతి లేనటువంటి నీతి మాలిన ఏది కనీసం విశ్వాసం లేని కూడా కుక్కలేనటువంటి ఈ బంగ్లాదేశీలను అడుగు పెట్టనీయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. అంటే అర్థం చేసుకోండి, ఈ మత పిచ్చి పట్టినటువంటి విషనాగులు ఎక్కడున్నా కూడా ప్రమాదే. అంటే సాటి ముస్లిం దేశమే వాళ్ళని భరించలేకపోతుంది, ఆడ కూడా 36 మంది కలిసి ఏకంగా బాంబు పెళ్లిళ్ళు జరపాలని చెప్పి ప్లాన్ వేశారే. మన దేశంలో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో ఈ జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు, మన దేశాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేస్తూ ఉంటారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. మన భవిష్యత్తు మన చేతిలో ఉన్నది. చూసి కూడా గమ్మునున్నావా, రేపు వాళ్ళ వల్ల నువ్వు బలైపోవచ్చు, నేను బలైపోవచ్చు, ఎవరైనా బలైపోవచ్చు. కాబట్టి మీ దృష్టిలో ఈ విశ్వాసం లేని సంకర్ జాతి కుక్కలు ఏడైనా కనపడితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకోమండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. అది నేను కోరుకునేది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.